డీటెయిల్స్ చూస్తే ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం కేటీఆర్ తో పాటు దాదాపు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో ఢిల్లీ పర్యటనకు సిద్ధమైనట్లుగా సమాచారం. సిబిఐ ఈడీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జూలై 1న బెయిల్ ఇచ్చేందుకు ఆ కోర్టు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆగస్టు 27కు వాయిదా వేసింది. దీంతో మంగళవారం బెయిల్ వస్తుందో లేదో అని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇవాళ కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, రేపు కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ బృందం అయితే ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ మాధురి. రేపు కవిత బెయిల్ పిటిషన్ మరోసారి విచారణకు రాబోతుండడంతో మద్యం కుంభకోణం కేసు సంబంధించి ఈ రోజు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు గతంలో బెయిల్ పిటిషన్ సంబంధించి నిరాశ ఎదురైంది. అనారోగ్యం కారణంగా ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోర్టు కూడా కవిత వేసిన పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టు కూడా గతంలోనే వాయిదా వేసిన వాయిదా రేపు రాబోతుంది. ఈ కేసులో కవిత బెయిల్ పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసినా ఈడీ అయితే చేయలేదు. కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా తమకు సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కూడా కోరారు. ఈడీ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఈడీని ఆదేశించింది. ఎందుకంటే శుక్రవారం అంటే రేపటిలోపు కవిత తరపున న్యాయవాది రిజైండర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణ రాబోతుంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 16న ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలో కూడా తీసుకున్న సంగతి మనం చూసాం. మొత్తంగా చూసినట్టయితే దాదాపు 5 నెలలుగా కవిత విచారణ ఎదుర్కొంటున్నారు. జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఆమె ఉన్నారు. ఇటీవల ఆమె అనారోగ్యానికి కూడా గురయ్యారు. ముఖ్యంగా హై బీపీ, అదేవిధంగా కొన్ని గైనిక్ సమస్యలతో ఆమె ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేసి మళ్ళీ తిహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముందుగానే కేటీఆర్ ఇక్కడికి ఢిల్లీకి వెళ్తున్నారు. వెళ్ళి కవితతో ములాఖాత్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు కొంతమంది న్యాయ నిపుణులతో కూడా కేటీఆర్ చర్చలు జరుపుతారు. ఎందుకంటే రేపు విచారణకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి బెయిల్ దొరుకుతుందనే ఆశాభావాన్ని అయితే బీఆర్ఎస్ వర్గాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే చాలా కాలంగా ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో కవితకు కూడా ఇస్తారనేటువంటి ఆశాభావాన్ని అయితే బీఆర్ఎస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ చందు.